గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్, మెదక్ జిల్లా జహీరాబాద్ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ, భారీ సంఖ్యలో హాజరైన బీజేపీ కార్యకర్తలు, అభిమానులు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రహస్యంగా చెల్లించుకుంటున్నారు. ఆ సొమ్మంతా ఢిల్లీకి వెళ్తుంది. RRRతో దేశం తలెత్తుకుంటే డబుల్ ఆర్తో తలదించుకుంటుంది. నా ప్రాణం ఉన్నంత వరకు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు ముస్లింలకు దక్కనివ్వ. రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే ఫేక్ వీడియో. అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ప్రధాని మోడీ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత RRR ట్యాక్స్ విధించిందంటూ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలపై ప్రధాని మోడీ పరోక్ష విమర్శలు గుప్పించారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఈ ట్యాక్స్ను రహస్యంగా ఇచ్చుకోవాల్సి వస్తుందని, తెలంగాణ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతుందన్నారు. RRR ట్యాక్స్ ఢిల్లీకి వెళ్తుందని, అక్కడ ఎవరికి చేరుతుందో అందరికీ తెలుసన్నారు. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు అందుకున్న RRR సినిమాను మోడీ ప్రస్తావించారు. RRR సినిమాతో మన దేశ ఖ్యాతిని తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. కానీ RRR ట్యాక్స్తో దేశం సిగ్గుతో తలదించుకుంటుందని ఇక్కడ మోడీ వివరించారు. ప్రతిపక్షాల ప్రేమ దుకాణంలో నకిలీ వీడియోల అమ్మకం, ఆ దుకాణాన్ని మూసేయాల్సిందే. ఈ ఎన్నికలు దేశ గౌరవానికి సంబంధించినవి. ఎప్పుడంటే అప్పుడు కూలిపోయే ప్రభుత్వాలతో ఉపయోగం లేదు. కూటమి వస్తే ప్రధాని పీఠంపై ఏడాదికి ఒకరు. సమస్యలు కాంగ్రెస్ కవల పిల్లలు. మహారాష్ట్ర ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ. ఇక్కడ తెలంగాణకి ఎలక్షన్లో భాగంగా, ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి, మన రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. జహీరాబాద్ బహిరంగ సభలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇక్కడ RRR ట్యాక్స్ వసూలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎవరికి తెలియకుండా రహస్యంగా సొమ్మును ఢిల్లీకి తరలిస్తుంది అన్నట్టుగా ఇక్కడ నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటే, అవినీతి పార్టీలు అన్నట్టుగా ఇక్కడ విమర్శించడం జరిగింది. కేసీఆర్కు నో ఎంట్రీ, ఆయన్ను ఇండియా కూటమిలో కలవనివ్వం. ఆ ఇంటిపై వాలిన కాకి కాంగ్రెస్, గోడపై వాలితే కాల్చి పడేస్తాం. 12 సీట్లు వస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? కేసీఆర్, ఇక నీ జీవితంలో పదవిని కళ్ళతో చూడలేవు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డే. గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు. కేసీఆర్ తిట్లే మోడీ తిట్టారు. జమ్మికుంట, రేగొండ, బాలాపూర్, ఎన్టీఆర్ నగర్లలో రేవంత్. జమ్మికుంట జనజాతర సభలో గాడిద గుడ్డును ప్రదర్శిస్తున్న సీఎం, కేసీఆర్ను ఇండియా కూటమిలోకి రానివ్వబోమని, ఆయన ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ గోడ మీద వాలినా కాంగ్రెస్ కాల్చివేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని కాంగ్రెస్ను ఓడించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అందుకే ఆయన ఖమ్మం సభలో కాంగ్రెస్కు ఎన్నికల్లో 40 సీట్లు రావని, బీజేపీకి 200 లోపే వస్తాయని, రాష్ట్రంలో తమకు 12 సీట్లు ఇస్తే సంకీర్ణంలో చేరి నామాను కేంద్ర మంత్రి చేస్తామని అన్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్కు 12 సీట్లు వస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తుందా అని రేవంత్ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో, భూపాలపల్లి జిల్లా రేగొండలో జరిగిన జనజాతర సభలో, హైదరాబాద్లోని బాలాపూర్, ఎన్టీఆర్ నగర్లో నిర్వహించిన రోడ్ షోలో సందర్భంగా ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్కు చేరే విధంగా చాటాలని పిలుపునిచ్చారు. బీజేపీ వాళ్ళు సూరత్కు పారిపోయే విధంగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు మోడీ ఇచ్చింది ఏమీ లేదని, ఇక్కడి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెచ్చింది ఏం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను, 1200 మంది తెలంగాణ బిడ్డల బలిదానాలను అవమానపరిచే విధంగా మోడీ పార్లమెంట్లో మాట్లాడితే ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఏం మాట్లాడకుండా ఈ విధంగా కేసీఆర్కు నో ఎంట్రీ, ఆయన ఇండియా కూటమిలో కలవనివ్వం అన్నట్టుగా ఇక్కడ కేంద్రంలో ఉన్న ఇండియా కూటమిలో కేసీఆర్ను కలవనివ్వం, నో ఎంట్రీ అన్నట్టుగా ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా వివిధ సభల్లో నిన్న ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడడం జరిగింది. బీజేపీ ఇచ్చింది, రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదు, గాడిద గుడ్డ అన్నట్టుగా ఇక్కడ ఆయన ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అన్నట్టుగా ఈయన మాట్లాడడం జరిగింది. ఈడీ, ఐటీని దించండి, RRR ట్యాక్స్ నిజమైతే రేవంత్ రెడ్డిపై దర్యాప్తు చేయించండి. మోడీ సర్కార్కు కేసీఆర్ డిమాండ్. స్వతంత్ర వ్యవస్థలన్నీ కేంద్రం ఆధీనంలోకి. గోదావరి నీటిని కర్ణాటక, తమిళనాడుకు తరలించేందుకు మోడీ కుట్ర చేస్తున్నారు. అడ్డగోలు హామీలతో ఓట్లు కొల్లగొట్టి రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ఆటో వాలాల బతుకులు ఛిద్రం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే
గోదాట్లో వేసినట్టే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కొత్తగూడెంలో రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించి ఈ విధంగా ఈడీ ఐటీని దించండి, ఆర్ఆర్ ట్యాక్స్ నిజమైతే రేవంత్ రెడ్డిపై దర్యాప్తు చేయించండి అని ఇక్కడ మోడీ సర్కార్ను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ అన్ని దొంగ హామీలు ఇచ్చి అవి నెరవేర్చకుండా ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ఆయన ఆటో నడుపుకునే వాళ్ళ జీవితాలను ఆడుకున్నారు అన్నట్టుగా, వాళ్ళ జీవితాలు చిద్రమైనవి అన్నట్టుగా ఆయన కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో హామీలు ఏమి నెరవేర్చలేదు అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ఫేక్ ప్రచారం, బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంటూ తప్పుడు విమర్శలు, మత ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లకే మేం వ్యతిరేకం, రాజ్యాంగాన్ని మారుస్తారు అనేది కూడా తప్పుడు ప్రచారమే. తాను మాట్లాడిన అసలు వీడియో ఫేక్ వీడియో ప్రదర్శన, ఫేక్ ప్రచారంలో బీజేపీ దిట్ట, ఖర్గే ఎదురుదాడి. ఈ విధంగా కాంగ్రెస్ ఫేక్ ప్రచారం చేసింది నాపై అన్నట్టుగా ఇక్కడ రిజర్వేషన్లు రద్దు చేస్తామనేది అది ఫేక్ వీడియో. దానికి సంబంధించి అమిత్ షా నేను ఫేక్ వీడియోని రియల్గా మాట్లాడింది ఆయన ప్లే చేసి చూపించినట్టుగా ఇక్కడ సమాచారం. అమిత్ షా ఫేక్ వీడియో కేసు, ఢిల్లీకి వెళ్ళొద్దని రేవంత్ నిర్ణయం. అదే బాటలో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం ఎఫ్ఐఆర్ అధ్యయనానికి గడువు కావాలి, ఢిల్లీ పోలీసులకు టీపీసీసీ లీగల్ టీం లేక. ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే పిఏ ఆఫ్ నేత అరెస్టు, రేవంత్కు సమన్లు, తెలంగాణ ప్రజలను అవమానించడమే జైరాం. ఓయూ సెలవులపై బీఆర్ఎస్ ఫేక్ నోటీస్ సృష్టి, పోలీసులకు చీఫ్ వార్డెన్ ఫిర్యాదు. 2023లో కరెంటు నీటి సమస్యతో ఓయూకు సెలవులు ఇచ్చారు రేవంత్ రెడ్డి. నాటి నోటీసులను పోస్టు చేసిన సీఎం ఆ నోటీస్ ఫేక్ అన్న బీఆర్ఎస్, ఒరిజినల్ అంటూ మరో నోటీస్ తెరపైకి. అది బీఆర్ఎస్ సృష్టేనని వార్డెన్ స్పష్టీకరణ. ఉస్మానియా యూనివర్సిటీ వేసవి సెలవుల వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ఓయూకు మే 1 నుంచి 31 తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తూ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసులను ప్రస్తావిస్తూ కేసీఆర్ సోమవారం ఎక్స్లో విమర్శలు చేయడంపై పోలీసులు సీజ్ చేసిన సామాగ్రి, అబూజుమాడులో పేలిన తూట, 10 మంది మావోయిస్టుల మృతుల్లో 3 మహిళలు, కీలక నేతలు, AK-47 తుపాకీ, ఇన్సాస్ పేలుడు పదార్థాలు సీజ్. 50 రోజుల్లో 7వ ఎన్కౌంటర్, 4 నెలల్లో 91 మంది మృతి. ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన 250 మంది నక్సల్స్, 125 మంది అరెస్టు. డర్టీ పిక్చర్ గుట్టు రట్టయింది ప్రజ్వల్ డ్రైవర్ వల్లే. 15 ఏళ్లు డ్రైవర్గా పనిచేసిన కార్తిక్ తన భూమిని రేవణ్ణ లాక్కోవడంతో ఉద్యోగం మానేశానని వెల్లడి. దేవరాజుకు వీడియోలు ఇచ్చింది అతడే, కాంగ్రెస్కు ఇచ్చింది కార్తికేయనన్న దేవరాజే. ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు వేసిన జేడీఎస్. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు, సమగ్ర నివేదిక ఇవ్వాలని కర్ణాటక డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశాలు. 24 గంటల్లో విచారణకు రావాలంటూ రేవణ్ణ ప్రజ్వల్కు సిట్ నోటీసులు. నైరుతిలో వర్షాలు, లానినాతో బలపడుతున్న ఋతుపవనాలు, దక్షిణాసియా వాతావరణ ఫోరం ఐఎండీ అంచనాలు. పాలిక్యాబ్ ఐడియాస్ కనెక్టెడ్ పాలిక్యాబ్ ఫ్యాన్ని చేసింది సమర్పిస్తున్నాం. పాలిక్యాబ్ ఫ్యాన్స్ భారతదేశం #1 వైర్స్ మరియు కేబుల్స్ కంపెనీ ద్వారా ఈ పాలిక్యాబ్ ఫ్యాన్ అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.